హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇద్దండి, వీటితో అయితే నేను లడ్డు చేయబోతున్నాను. ఏమంటారు? మిల్లెట్స్ లడ్డు. ఇది వచ్చేసి ఇదండి, ఈ గింజ పేరు ఇది బూడిద గింజలు అంటారు కదా, గుమ్మడి గింజలు. ఇది వచ్చి ఖర్జూరం అండి, గింజ లేకుండా తీసేసుకున్నాను. ఇదండి, గింజ లేకుండా మొత్తం తీసేస్తున్నాను. ఇది వచ్చి ఎండి ద్రాక్ష, ఇది వచ్చి పిస్తా, అన్నీ శుభ్రంగా ఒలిచిపెట్టుకున్నానండి. ఇది వచ్చేసి దీని పేరు నాకు తెలీదు, మీకు తెలిస్తే కనుక నాకు కామెంట్ చేయండి. దీని పేరు ప్లస్ దీని పేరు కూడా నాకు తెలీదు, మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఇది వచ్చేసి ఎండు ఖర్జూరం, దీన్ని కూడా గింజలు లేకుండా తీసేసుకున్నాను. ఇది వచ్చి జీడిపప్పు, ఇది వచ్చి బాదం, ఇది వచ్చి నువ్వులండి, నువ్వులు లడ్డు కోసమని తెచ్చాను. నెయ్యి, ఇవి అన్నమాట నేను తీసుకున్న ఐటమ్స్ అయితే. జీడిపప్పు ఇంతేనండి, ఇవి తీసుకున్నాను. ఎండి కొబ్బరి ఇవి తీసుకున్నాను. వీటిని అంటే మరీ అంత పొడిగా కాకుండా కొంచెం కచ్చాపచ్చిగా అయితే మిక్సీ వేసుకోవాలనుకుంటున్నా. అంటే వీటిని మామూలుగా అయితే దరిగేయాలి, ఇట్లా ఇట్లా ఈ పీసెస్ వచ్చేంతవరకు తరుక్కోవాలి. నాకు అంత టైం లేదనమాట, అందువల్ల అయితే కొంచెం మిక్సీ వేసుకొని చూపిస్తాను. ఇదండి, ముందు అయితే బాండ్లు అయితే పెట్టేసినాను. దీంట్లో నెయ్యి వేస్తాను. నెయ్యి అండి, ఇదండి ఇవి వేయించుకుంటున్నాను. ఇదండి, ఇక్కడ నేను వీటిని మిక్సీ పట్టేది చూపించలేకపోయాను, ఎందుకంటే ఇంకా ఫోన్ పట్టుకునేనా మిక్సీ పట్టుకున్నాను అన్నట్టుగా ఉన్నింది, అందుకే చూపించలేకపోయాను. ఇవైతే చూడండి, ఇవి వచ్చేసి కొంచెం పచ్చిగా కాకుండా మంచి మనకి వేయించేటప్పుడు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అంత మరి పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలన్నమాట. చూడండి, నేను వేయించుకుంటా ఉన్నాను. అన్నీ వేయించుకోవాలండి, ఇదే కదా మొత్తం ఇక్కడ పెట్టినటువన్నీ వేయించుకోవాలి. ఇదండి ఈ మాదిరిగా అయితే వేయించేసుకోవాలా. తర్వాత చూడండి, బాగా దగ్గర పడిపోయాయి అన్నమాట. వీటిని తీసుకొని వేరే ప్లేట్లు అయితే తీసి పెట్టుకుంటున్నాను. ఇవేంటంటే తర్వాత దీంట్లోనే వేరేటి వేయించుకోవాలండి, అందుకని వేరే దాంట్లో అయితే తీసి పెట్టుకుంటున్నా. మనము వేరేటి వేయించుకొని అవసరం లేకపోతే దీంట్లోనే చేసేయచ్చు. వేరేవి అంటే గింజలు, నువ్వులు అవన్నీ వేయించుకోవాలి కాబట్టి ఇంకో అట్లాగే నెయ్యి వేసేసి ఫస్ట్ అయితే గుమ్మడి గింజలు వేస్తాను. అంటే వాటికి సరిపడాన్ని వేసుకోవాలి. నేనేంటంటే కొలతలు పెట్టుకున్నాను అనమాట, నాకు వీటికి ఇవి సరిపోతాయి అనుకుంటే అవి చేసేసుకుంటాను అనమాట. పలానా కొలతలు అనేది అయితే నేను అస్సలు పెట్టుకోను అనమాట. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పుకున్నాను. నాకు అసలు దీంట్లోనే క్వాంటిటీ ఎంత కావాలి అనేది నేను పెట్టుకోను అనమాట. నాకు ఈ వస్తువుకి ఇవి సరిపోతాయి అనుకుంటేనే నేను చేసుకోగలుగుతాను, అలాగైతే నేను చేసుకోగలను. ఈ కొలతలు పెట్టుకుని అయితే నేను చేయలేను అనమాట. దీంట్లో కూడా సేమ్ అలాగే చేస్తున్నానండి. ఇదండి, నువ్వులు, గుమ్మడి గింజలు ఏం చేసుకుంటున్నాను. బాగా అవి నువ్వులు, గుమ్మడి గింజలు బాగా పగిలేంత వరకు అయితే వేయించుకోవాలి. చూడండి, మనకు సౌండ్ అయితే వస్తుంది కదా, పగిలినట్టు వస్తుంది చూడండి. ఇప్పుడు వచ్చి కొబ్బరి తురుము అయితే వేసేస్తాను. కొబ్బరి కూడా బాగా వేగిపోయేంత వరకు అయితే ఉంచుకున్నాము. కొబ్బరి తురుము వేసేసా. చూడండి, మనము నెయ్యి కొంచెం నాకు తక్కువగా ఉంది, అందుకని నెయ్యి ఎంత బాగా వేసుకుంటే అంత బాగా స్మెల్ బాగా వస్తుంది అన్నమాట. ఇప్పటికైతే నాకు సరిపోయింది, కరెక్ట్గా సరిపోయింది అన్నమాట, ఎందుకంటే కొంచెమే చేశాను కాబట్టి సరిపోయింది.
ఇదండి నాకు నెయ్యి వాసన అయితే భలే వస్తుంది. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా, ఆ వెత్తి ఇందులో పోసేయాలి. ఇందులో పోసేసి కొంచెం అంతా బాగా కలిసిపోయేటట్టు కలిపెట్టేసుకోవాలి. నేనైతే బాగా కలిపెట్టేసుకున్నానండి. ఇప్పుడు చూడండి, ఇదైతే నాకు వచ్చినట్లు నేను చేశానండి. నేను ఎక్కడ చూసింది లేదు, పట్టింది లేదు. నాకు అనిపించింది అట్లా చేసేసాను. మీకు నచ్చితే ఒక లైక్ చేసుకోండి. అలాగే ఏదన్నా పొరపాట్లు ఉన్నా కూడా కామెంట్ చేయండి. పలానా అని కామెంట్ చేయండి. ఇది వచ్చి వెండి ఖర్జూరం పౌడర్ అండి. వెండి ఖర్జూరం మిక్సీ పట్టేసుకున్నాను. దానికి పౌడర్ అయితే వేసేసాను ఇందులో. దాన్ని కూడా బాగా వేయించుకోవాలన్నమాట. అంటే ఎండు ఖర్జూరం కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అంటే పచ్చి వాసన, అంటే అదొక స్మెల్గా ఉంటుంది. ఆ వాసన ఏదైనా వేయించుకుంటే పచ్చి వాసన అనేది అయితే పూర్తిగా పోతుంది. బాగా అయితే ఏం చేశాను. ఇప్పుడు వచ్చి దీంట్లో పచ్చి ఖర్జూరం మిక్సీ పట్టుకొని ఉన్నాను. దాన్ని అయితే ఇందులో వేసేసుకొని బాగా కలిపెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద నుంచి కింద దించేసి ఇదండి ఎండు ఖర్జూరం, పచ్చి ఖర్జూరం, ఖర్జూరం ఉంటుంది కదా, దాన్ని పౌడర్ బాగా మిక్సీ పట్టేసుకొని బాగా కలిపెట్టేసుకోవాలి. కాలుతుంది, అందువల్ల గెంటితో వేస్తాను. చూడండి, ఇదండి చూడండి, లడ్డు అయితే ఇట్లా వచ్చిందండి. నాకు చాలా బాగుంది. మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, ఎండు ఖర్జూరం అదే మిక్సీ పట్టుకున్నది కొంచెం వేసారు కదా, తీపి ఎలా ఉంది అని. నేను ఎండు ఖర్జూరం మిక్సీ పట్టుకున్నాను కదా, దాన్ని ప్లస్ పచ్చి ఖర్జూరం అంటే దాన్ని రెండు మిక్సప్ చేశాను కాబట్టి నాకు సరిపోయిందనమాట. లడ్డు అయితే సూపర్గా ఉంది. మీకు నచ్చిందా?